అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేశారో వాళ్ళందరూ కూడా పాస్పోర్ట్లు వేసాలని కూడా దుబాయ్కి, సింగపూర్కి, లండన్కి, అమెరికాకి, యూరోప్కి చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు పాస్పోర్ట్లు వేసాలన్నీ కూడా రెడీ చేసుకొని దుకాణం బంద్ చేసుకొని వాళ్ళు పారిపోయే కార్యక్రమాల్లో ఉంటే ఇవాళ సజ్జలాడో ఇవాళ జగన్ రెడ్డి మాటలని నమ్మటానికి ఏ కార్యకర్త ఏ నాయకుడు సిద్ధంగా లేకపోతే మీ సిద్ధం బ్యానర్లో, మీ సిద్ధం స్టిక్కర్లో వేసుకున్న కార్యకర్తల నాయకులంతా కూడా ఇవాళ రాష్ట్రం నలుమూలలు ఎక్కడన్నా చూడండి, ఏ కారు మీద కూడా సిద్ధం స్టిక్కర్ కానీ, జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ కానీ, లేకపోతే మీ బ్యానర్లు కానీ ఎవడు కూడా పెట్టుకున్న పరిస్థితి లేదు. కారణం ఏంటంటే మొన్న ఎన్నికల్లో ప్రజల చైతన్యం, ఓటర్ల చైతన్యం దేశ చరిత్రలో ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా పోలింగ్ జరిగింది. మీ దుర్మార్గాల మీద, మీ అవినీతి కార్యక్రమాల మీద, మీ అరాచకాల మీద, మీ హత్యాకాండ మీద, మీ 8 లక్షల కోట్ల దోపిడీ మీద తిరుగుబాటే ఈ ప్రజా సునామీ, జన సునామీ. ఆ ఓట్ల వెలుగులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొట్టుకుపోతుంది. కాబట్టే సజ్జల కళ్ళు బయలు గమ్మి ఇవాళ మీడియా ముందుకు వచ్చి మళ్ళీ ఈ పిచ్చి ప్రలాపనలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ పక్కన బెర్లిన్ నగరాన్ని శత్రు సైన్యం అంతా కూడా ఆక్రమిస్తే గోబెల్స్ మేం గెలుస్తున్నామని వాళ్ళ సైన్యాన్ని నమ్మించి కోట్ల మంది సైన్యం, రెండో ప్రపంచ యుద్ధంలో కోట్ల మంది సైన్యం, కోట్ల మంది ప్రజలు హిట్లర్ మాట, ఈ గోబెల్స్ మాటని ఏ విధంగా ఆ రోజు నాశనం అయిందో ఇవాళ వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని నమ్మటానికి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ గోబెల్స్ సజ్జల ఈ పిచ్చి ప్రలాపనలు, ఈ పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. ప్రజలందరికీ కూడా క్లారిటీ వచ్చింది. నిన్న జగన్మోహన్ రెడ్డి మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. పిచ్చి పీక్కెళ్ళిందని, పిచ్చి పీక్కెళ్ళింది, రే రమణ చూడండిరా, ఆడికి మందులు ఇప్పిండ్రా అని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మేము ఓట్లేసింది కూటమికి, వీళ్ళ పిచ్చి ప్రలాపనలేంటి, వీళ్ళ పిచ్చి మాటలేంటి, ఎవరన్నా నమ్మిస్తారు, ఎవరన్నా నమ్మగలుగుతారు, చేసిన మోసాలు దానిలేదా, చేసిన అరాచకాలు దానిలేదా, ఇంకా ఈ రాష్ట్రాన్ని శ్మశానం చేసి ఇంకా ఏం దోసుకుందామని అర్రులు దాస్తున్నారు, ఇంకా ఏం దోసుకోవటానికి మీరు మళ్ళీ ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని కూడా ప్రజలు చాలా క్లారిటీగా ప్రజలు క్లియర్గా ఉన్నారు. ఇవాళ కౌంటింగ్లో ఏదో జరిగిపోతుందని, కౌంటింగ్లో ఏదో జరుగుతుందని నిన్న నాగార్జున యూనివర్సిటీలో మీ అధికార యంత్రాంగం అక్కడ సిద్ధం టీవీ కార్యక్రమాలు పెట్టిన ఎందుకు ఆ అధికారులను సస్పెండ్ చేయలేదని కూడా నేను అడుగుతూ ఉన్నాను. చీఫ్ సెక్రటరీని అడుగుతూ ఉన్నా. ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. ఎవరైతే నాగార్జున యూనివర్సిటీ దగ్గర, ఎవరైతే ఆ కౌంటింగ్ కేంద్రాల దగ్గర మీరు టీవీల్లో సిద్ధం వీడియోలు పెట్టారో ఆ అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను. చీఫ్ సెక్రటరీకి అవి కనపట్టలేదా, అధికారులకి అవి కనపట్టలేదా? ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా వాటిని తీసుకెళ్ళాం. వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా క్లియర్గా మేము ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇవాళ సజ్జల మాట్లాడుతూ ఉన్నాడు పాజిటివ్ క్యాంపెయిన్, నెగిటివ్ క్యాంపెయిన్ అని. ఎన్డీఏ కూటమి చేసిన ప్రచారానికి బీజేపీ కేంద్రం నుంచి వచ్చిన నాయకులు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రచార వెల్లువలో మీ పార్టీ కొట్టుకుపోయింది, మీ ప్రభుత్వం కొట్టుకుపోయింది. ఇవాళ నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పి ఎన్ని పిచ్చి ప్రలాపనలు చేసినా నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. చాలా క్లియర్గా